శ్రీమతి నమః. మొన్న కేరళలో అలప్పూజలో విషు శుభాకాంక్షలు చెబుతూ మెహర్ మండి అండ్ గ్రిల్స్ అని ఒక హోటల్ వాళ్ళు మీకు ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో చూపిస్తాను చూడండి. చూసారు కదా. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మనకి కోపం వచ్చే ఉండాలి కదా. వచ్చే ఉండాలంటే వస్తుంది ఖచ్చితంగా. మన కృష్ణుణ్ణి అలా చూపిస్తున్నారు, మన రాముణ్ణి నిందిస్తూ మాట్లాడతారు కదా. ఎందుకు వీళ్ళకి ఇంత విద్వేషం? ఈ విషు శుభాకాంక్షలు అంటే కేరళలో జరిగే పండుగ అనమాట. హిందూ సంప్రదాయాలు అంటే ఉగాది అనమాట వాళ్ళకు కూడా. అది అలాంటి పండుగల కృష్ణుణ్ణి పూజిస్తారు కాబట్టి హిందువుల మనోభావాలతో ఆడుకోవాలి అంటే వీళ్ళు ఏదో విధంగా హిందువులని బాధ పెట్టాలి. అలాంటి పోస్టర్ బయట పెట్టారు. సరే, హిందువులందరూ గొడవ చేశారు. ఎందుకు అలా పెట్టారు మీరు, ఎందుకు అలా చేశారు అని గొడవ పెడితే అప్పుడు అయ్యయ్యో మాకు అసలు తెలియదు, ఈ అడ్వర్టైజ్మెంట్ మేమేం కావాలని ఏం చేయలేదు, మేము అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పాం కానీ ఇది ఇలా బయటకు వచ్చింది, అసలు ఇలా ఉన్నట్టు మాకు తెలియదు, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ యజమాని చెప్పాడు. అంటే హిందువులు గొడవ చేస్తేనేమో సారీ చెప్తారు, మాకు తెలియదు తూచి అంటారు. గొడవ చేయకపోతే దాన్ని అలాగే బయటికి పంపిస్తారు. వాళ్ళు వదలవలసిన ఏదైతే అనుకున్నారో ఆ పోస్టర్ ని బయటికి పెట్టేశారు కదా. పెట్టేసిన తర్వాత ఇప్పుడు సారీ చెప్తే ఏంటి అంటే హిందువులు మనం ఏదైనా తప్పు చేసినా మనం ఏదైనా చేసినా సారీ చెప్తే వాళ్ళు వదిలిపెట్టేస్తారు, దాన్ని మరిచిపోతారు. నిజంగానే మనం మరిచిపోతున్నాం. ఎందుకంటే గతంలో ఇన్సిడెంట్స్ చూడండి. ఈ హృతిక్ రోషన్ జొమాటోకి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ లో నటించాడు మహాకాల్ ఉజ్జయినిలో. అక్కడ తనకు ఆకలేస్తుంది, నేను థాలీ తెప్పించుకుంటాను, మహాకాల్ నుంచి ఆర్డర్ పెడతాను అని చెప్పి అతని అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది చూడండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అది కనిపిస్తుంది. అప్పుడు మన వాళ్ళు గొడవ పెట్టారు, నువ్వు మహాకాల్ ఉజ్జయినుడి ప్రసాదానికిను జొమాటోకి ఎందుకు లింక్ పెడుతున్నావు, జొమాటో యాప్కి అని అడిగితే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? మహాకాల్ అనేది ఉజ్జయినిలో ఒక చిన్న హోటలు, నేను దాని పేరు చెప్పి అక్కడి నుంచి ఆర్డర్ తెప్పించుకుంటాను అని అన్నానే తప్ప ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ప్రసాదం నేనేమో జొమాటో నుంచి తెప్పించుకుంటానని నేను అనలేదు అని తప్పించుకున్నాడు. ఆ మాట కూడా ఎందుకు అనాల్సి వచ్చింది, నేను అనలేదు అని మన హిందువులు గొడవ పెట్టారు. నువ్వు అలా ఎలా చెప్తావు, ప్రసాదానికి జొమాటో యాప్ నుంచి తెప్పించుకునే ఫుడ్కి రెండింటిని ఎలా కలిపి చెప్తావు అంటే అప్పుడు అన్నాడు, కావాలని ఇంటెన్షనల్ గానే కదా చేశారు, ఆ యాడ్ అక్కడే నిర్వహించాలా, అక్కడే మొదలు పెట్టాలి, ఇంకో చోట పెట్టుకోవచ్చు కదా. ఆయన హిందువులకి సంబంధించి మన మహాకాల్ అనే మాట మాట్లాడుతున్నప్పుడు హిందువులు బాధపడతారు అని ఎందుకు ఆలోచించలేదు? ఇదే మాట పరాయి మతస్థుల మత చిహ్నాల గురించి వాళ్ళ ప్రార్థనా పద్ధతుల గురించి మనం మాట్లాడితే ఒప్పుకుంటారా? మనం దాకేందుకు, వాళ్లే కదా అన్ని అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటారు. వాళ్ళు మాట్లాడితే ఎవరైనా ఒప్పుకుంటారా? తొక్కి పెట్టి నార తీసేస్తారని భయం కాబట్టి వాళ్ళ జోలికి వెళ్లరు. ఎంతసేపు హిందువుల మీద పడి చచ్చిపోతూ ఉంటారు. ఫ్యాబ్ ఇండియా ఆ మధ్య కాలంలో దీపావళికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్ చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది మన సంప్రదాయాన్ని వాళ్ళు ఏదో విధంగా బ్రేక్ చేయాలని అనుకుంటున్నారని. జిష్నే రివాజ్ పేరిట ఈ ఫ్యాబ్ ఇండియా దుస్తులని ప్రమోట్ చేసింది. ప్రమోట్ చేస్తే మన వాళ్ళు గొడవ పెట్టారు, దీపావళికి సంబంధించి మీరు ఇటువంటి యాడ్ ఎందుకు ఇస్తారు అని. వాళ్ళు ఇచ్చింది ఏంటో తెలుసా, మీకు చదివి వినిపిస్తాను చూడండి. జిష్నే రివాజ్ బై ఫ్యాబ్ ఇండియా ఈజ్ ఏ కలెక్షన్ దట్ బ్యూటిఫుల్లీ పేస్ హోమేజ్ టు ఇండియన్ కల్చర్ అని వాళ్ళు యాడ్ ఇచ్చారు. సరే, మన వాళ్ళు అడిగారు, అదేంటి మీరు ఇలా లైట్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అని ఉపయోగిస్తూ మీరు మాట్లాడుతున్నారు కదా, మరి మా దీపావళి గురించే కదా మీరు మాట్లాడుతున్నారు, అంటే మా దీపావళి పదాన్ని తీసి మీరు మార్చేస్తారా అని అడిగితే, అబ్బెబ్బే మేమెందుకు అలా మారుస్తాము, మేము భారతీయ సంప్రదాయాలకి వేడుకగా వాళ్ళకి గుర్తుగా మేము ఈ బట్టల్ని ప్రమోట్ చేశాము అంతే తప్ప మాకు ఎటువంటి ఉద్దేశము లేదన్నారు. ఓకే, ఆల్రెడీ చాలా బాగుంది, వాళ్ళకి ఏ ఉద్దేశము లేదు, మన సంప్రదాయాలని చాలా గౌరవించేస్తున్నారు, మనం అంటే ప్రాణం పెట్టేస్తున్నారు. మరి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు భారతీయ సంప్రదాయాలకి గౌరవం ఇస్తున్నప్పుడు ముఖాన బొట్టేది కదా, మరి ఎందుకు ముఖాన బొట్టు పెట్టుకోలేదు? అందులో నటించిన ఏ మోడల్ ముఖాన బొట్టు లేదు కదా. మరి బొట్టు లేకపోవటమా హిందూ సంప్రదాయం అంటే? ఆ బొట్టుని తీసేసి అడ్వర్టైజ్మెంట్ చూపించటమా హిందూ సంప్రదాయాలని, భారతీయ పండుగల సంప్రదాయాలని గౌరవించటము అంటే? అప్పుడు ఫ్యాబ్ ఇండియా బాయ్కాట్ అని చెప్పి అందరూ గొడవ చేస్తే
అప్పుడు దాన్ని మార్చి ఝిల్మిలీసే దీపావళియో ఏదో దాని పేరు మార్చారు. మరి తప్పు చేయనప్పుడు, హిందూ సంప్రదాయాలన్నీ గౌరవిస్తున్నప్పుడు మరి పేరెందుకు మార్చారు? అంటే గొడవ చేస్తే, మనం బాయ్కాట్ అంటే అప్పుడు మాత్రమే మారుస్తారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం దెబ్బతినేస్తుంది కదా. హిందువులందరూ బాయ్కాట్ చేసేశారు అంటే రూపాయి కూడా అక్కడికి వెళ్ళదు కదా, అందుకని చెప్పి. తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్తా. లీనా మణిమేకలై ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసింది, స్టోరీ. అందులో కాళీమాత సిగరెట్ కాలుస్తున్నట్టుగా ఒక పోస్టర్ విడుదల చేసింది. హిందువులందరికీ కోపం వచ్చింది, నువ్వు ఎందుకు అలా చేసావని. నాకు వాక్ స్వాతంత్రం లేదా? నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నా వాక్ స్వాతంత్రం కోసం నేను ప్రాణాలు తీసుకోవటం కోసమైనా సిద్ధంగా ఉన్నాను అన్నది. దాని మీద కేసు అయింది, కేసు ఫైల్ చేశారు. అప్పుడు కూడా మన హిందువులు గొడవ పెట్టారు. అలాగే తనిష్క్ అడ్వర్టైజ్మెంట్ చూడండి, చూసారా? ఇది మతాంతర వివాహాన్ని చూపిస్తూ తనిష్క్ రూపొందించిన వివాదాస్పద ఏకత్వము అని చెప్పుకుంటున్న జ్యువెలరీ కలెక్షన్ ప్రకటన అన్నమాట ఇది. ఇప్పుడు దాన్ని తొలగించారు, కానీ ఆ ఫొటోస్ మాత్రం సామాజిక మాధ్యమంలో ఉంటాయి చూడండి. ఒక హిందూ స్త్రీ, ఆ హిందూ స్త్రీకి సీమంతం చేస్తుంటే పక్కన ఉన్నది ఒక ముస్లిం స్త్రీ. అంటే ఒక హిందూ స్త్రీకి సీమంతం చేస్తోంది ఎవరు? ఒక ముస్లిం స్త్రీ. అక్కడ వాళ్ళు ఏం రాశారు? ఏకత్వం అంట. అంటే ఏకత్వం చూపించాలంటే అలాగే చూపించాలా? మన పండుగల్లోనూ, మన సంప్రదాయాలకి సంబంధించిన విషయాల్లోనూ, మన దేవీ దేవతల్లోనూ ఈ విషయాల్లోనే వాళ్ళవి కూడా కలిపేసి చొప్పించేసి ఏకత్వం చూపించాలా? అదా ఏకత్వం అంటే? అప్పుడు కూడా గొడవ చేస్తే మన వాళ్ళందరూ అప్పుడు ఆ ప్రకటనని తొలగించింది. అప్పుడు కూడా బాయ్కాట్ అంటే ఆ ప్రకటనని తొలగించింది. ప్రతి ఒక్కడు మన సంప్రదాయాల్లో వేలు పెడతాడు, నోటికొచ్చినట్లు వాగుతూనే ఉంటాడు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు. హిందువులు తిరగబడితే అప్పుడు తూచి అంటాడు. లెన్స్ కట్టవాడు. అక్కడ ఆఫీసులో పనిచేసే హిందువులట బొట్టు పెట్టుకోకూడదట, గాజులు వేసుకోకూడదట. కానీ మిగతా మతస్థులు ఎవరైనా వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు. హిందువులు కొంటలేదా? హిందువులు తిరగబడితే అప్పుడు సారీ అంటే అనవలసింది అనేస్తారు. అది సాగితే దాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. లేదు అంటే తర్వాత సారీ చెప్తారు. వాడు సారీ చెప్పినా చెప్పకపోయినా అలాంటి వాళ్ళని ముందు మనం బహిష్కరించేయాలి. ఆర్థికంగా వాళ్ళని సంక్షోభంలోకి నెట్టేయాలి. అప్పుడు కదా వాళ్ళకి బుద్ధి వస్తుంది. అయ్యో మన అనవసరంగా వీళ్ళ జోలికి వెళ్తున్నాము, మనం అనవసరంగా అంటున్నాము అని చెప్పి అప్పుడు కదా బుద్ధి వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు చూపించిన ఎగ్జాంపుల్స్ అన్ని హిందువుల మీద జరుగుతున్న దాడి కాదా? ఇంకా ఎన్నున్నాయో ఎగ్జాంపుల్స్. రీసెంట్ గా ఈ యాంటోనీ గారు, అదే ప్రకాష్ యాంటోనీ రాజ్ గారు ఏం మాట్లాడారు? రాముడిని వలస కూలీలతో పోల్చాడు. మరి ఈ ప్రకాష్ రాజు ఇప్పుడు రీసెంట్ గా నటిస్తున్న వారణాసి సినిమాలో కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నేను మహేష్ బాబు గారిని ఒక మాట అడుగుతున్నాను. మన రాముణ్ణి మీరు ఈ మహేష్ బాబు గారి సినిమాల్లో ఏదైనా మాట్లాడుతూ ఉంటే చాలా నిజాయితీగా ఉంటుంది, ఆ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది, వివాదాలకి చాలా దూరంగా ఉంటారు ఆయన. వారణాసి అనేది మన లక్షల ఏళ్ల సంవత్సరాలకి సంబంధించిన చరిత్ర, అంతకు మించి మన ఆధ్యాత్మిక చింతనకి ఒక రూపం వారణాసి. హిందువులకి ప్రాణం వారణాసి. అలాంటి వారణాసి గురించి తీస్తున్న ఆ సినిమాలో రాముడిని వలస కూలి అన్న ఆ వ్యక్తి అందులో చేస్తున్నాడు. ఇప్పుడు మనం వారణాసి సినిమా చూడాలా వద్దా? మహేష్ బాబు గారిని నేను ఒక మాట అడుగుతున్నాను, అదేంటంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఈ సినిమాలో నటిస్తున్నాడు, మీరు ఆయనకి చెప్పండి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని. మీరు కూడా సాటి యాక్టరే కదా, మీకు వాళ్ళకి చాలా ర్యాపోర్ట్స్ ఉంటాయి కదా, మీ ప్రయత్నం ఒకసారి చేసి చూడండి. మీరు చెప్పడం మీ వంతు, మీ బాధ్యత, అతను విన్నాడా లేదా అని. ఒక వ్యక్తితో రిలేషన్స్ పోగొట్టుకుంటామేమో మేం చెప్తే అని అనుకుంటే హిందువులకి రాముడి కంటే కృష్ణుడి కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు. మీరు అడిగితే చాలా బాగుంటుంది, అడగకపోతే మా రాముణ్ణి మా కృష్ణుణ్ణి ఇలా మాట్లాడుతున్న వాళ్ళ సినిమాలు మేమెందుకు చూడాలి అని హిందువులు ఖచ్చితంగా వెళ్ళిపోతారు, ఖచ్చితంగా అనేస్తారు. మీ ప్రయత్నం ఒక్కసారి చేసి చూడండి,
మీరు కూడా హిందువే కదా, ఎప్పుడు ఏ వివాదాల్లోనూ మీరు తలదూర్చరు కదా. మీరు ప్రకాష్ రాజ్ గారు ఇద్దరూ కలిస్తే ఒక ఎమోషన్, నిజంగా అది సినిమా కాదు, కానీ ఈ ప్రకాష్ రాజు ఆ ఎమోషన్స్ తోటే ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటున్న వ్యక్తికి ఒక మాట చెప్పి చూడండి. అప్పుడు మీరు అనొచ్చు, నేను మాత్రం ఏం చేస్తాను, నేను ఇందులో నటిస్తున్నాను, నేను కూడా ఒక యాక్టర్ని మాత్రమే అని అనొచ్చు. మేం కూడా సామాన్యమైన మనుషులమే కదా, మేం కూడా మా ప్రయత్నం చేస్తున్నాం కదా. అలాంటిది ఒక సెలబ్రిటీ స్థానంలో ఉండి మీరు చెప్తే ఇంకొంతమంది వినే స్థితిలో మీరు ఉన్నప్పుడు ఒక్క మాట చెప్పడంలో తప్పులేదు కదా. అందులోనూ మన ధర్మం గురించి అంత అసహ్యంగా మాట్లాడుతున్న వ్యక్తితో మీరు మాట్లాడడం తప్పులేదు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అతన్ని ఆ సినిమా నుంచి తీసి పడేస్తే తెలుస్తుంది హిందువులంటే ఏంటి, మనం హిందువుల జోలికి వెళ్ళకూడదు, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నించకూడదు అని చెప్పి తెలుస్తుంది. మీరు మీ ప్రయత్నం చేయలేదు అని అనుకోండి, హిందువులు ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు మొదలు పెడతారు. ఎందుకంటే ఈ లెన్స్ కార్ట్ లో కూడా హిందువులకి బొట్టు గాజులు తీసేయమన్నప్పుడు కొన్ని చోట్ల ఈ లెన్స్ కార్ట్ షాపులకు వెళ్ళి హిందువులు బొట్టు పెట్టి వచ్చారు. ఇదివరకటిలా ఉన్న పరిస్థితి కాదు. హిందువులు ఖచ్చితంగా మాట్లాడతారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించడంలో మాత్రమే ఉండదు, దాన్ని యాక్షన్స్ లో కూడా చూపెడతారు. ఆ స్థితి వరకు వెళ్ళిపోకుండా మీరు కూడా మీ ప్రయత్నం చెయ్యండి. ఇది ఎలా అడగడం ఒక మహేష్ బాబు మాత్రమే కాదు, మనం కూడా ప్రశ్నించాలి కదా. వారణాసి సినిమా తీస్తున్న ఆ చిత్రం యూనిట్తో ప్రకాష్ రాజ్ని అందులో ఎందుకు పెట్టారు, మీరు తీసేయండి అని మనం కూడా ప్రశ్నించాలి కదా. అఫ్ కోర్స్ ఈ మాట నేనంటే కింద నాకు తిడుతూ కామెంట్లు వస్తాయి. ఆ విషయం నాకు తెలిసే నేను ఈ మాట అడుగుతున్నాను. ఎందుకంటే నాకు రాముడి కంటే కృష్ణుడి కంటే మిగతా వాళ్ళు ఎవరూ ఎక్కువ కాదు కాబట్టి. ఇన్ని హిందూ సంప్రదాయాల మీద దాడి మీరు విన్నారు కదా ఇన్ని విషయాల్లో. వీళ్ళు ఎవరైనా ఎక్కడైనా పరాయి మతస్థుల చిహ్నాల మీద గాని, పరాయి మతస్థుల విషయాల్లో గాని ఏదైనా ఏ రోజైనా చిన్న వ్యాఖ్య చేశారా, చిన్న మాటైనా మాట్లాడారా? మాట్లాడరు. మాట్లాడితే ఉతికేస్తారని తెలుసు. అందుకే హిందూ దేవీ దేవతల గురించి మాత్రమే మాట్లాడతారు. విదేశాల్లో కూడా అంతే. గణేశుడు బొమ్మను తీసుకొచ్చి మాంసాహారం మీద, లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకొచ్చి మాంసాహారం మీద, లోదుస్తుల్లో దేవుడి బొమ్మలు. మొన్న రాధాకృష్ణ మందిరంలో కూడా చండాలమైన దాంట్లో యూరిన్ పోసి అక్కడ తగిలించారు. అంటే మనం ప్రతిదానికి బాయ్కాట్ 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 అనాలి. ఆ బాయ్కాట్ అంటే మాత్రమే వాడు నోరు మూసుకుని సారీ చెప్తున్నారు, లేకపోతే అలాగే మాట్లాడతారు. బాయ్కాట్ అంటే ఈ తనిష్క్ ఎలా అయితే తన అడ్వర్టైజ్మెంట్ ని తీసేసిందో, బాయ్కాట్ అంటే ఈ జొమాటో ఎలా అయితే తన అడ్వర్టైజ్మెంట్ ని తీసేసిందో, బాయ్కాట్ అంటే ఆ కృష్ణుడిని మాంసం దగ్గర పెట్టిన దాన్ని ఎలా అయితే తీసేసి క్షమార్పణ చెప్పిందో, ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ కూడా క్షమార్పణ చెప్పే తీరాలి. ఎందుకంటే ఈ సినిమాలో ప్రకాష్ రాజే చెప్పుకున్నాడు, నేను మహాశివభక్తుడిలాగా నటిస్తున్నాను ఈ సినిమాలో అని. రాముణ్ణి ద్వేషించిన ఇతడు శివభక్తుడిగా ఎలా నటించటానికి సరిపోతాడు? ఎటువంటి అర్హత ఇతనికి ఉంది? లేదు అంటే అతన్ని బాయ్కాట్ చెయ్యాలి. అతను ఎంత పెద్ద డైరెక్టర్ సినిమాలో నటించినా, అది మనకి ఇష్టమైన హీరో సినిమాలో నటించినా సరే, అతను నటిస్తే ఆ సినిమాని చూడకుండా ఉండి అతన్ని బహిష్కరించి అతన్ని ఆర్థిక సంక్షోభంలోకి తోసేస్తే తప్ప ఆ నోరు అలా వాగకుండా ఉండదు, అతనికి బుద్ధి రాదు.